దేశంలోని శక్తిపీఠాలలో ఒకటైన యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక సోమేశ్వర శైవ క్షేత్రాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ త్వరలో దర్శించుకోనున్నట్లు వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం గురువు బిచ్కుందా స్వామి స్టార్ 9 న్యూస్ ఫేస్ టు ఫేస్ లో వివరించారు. సోమవారం భువనగిరి పట్టణంలో వీరశైవ లింగాయత్ లింగబలిజకు సంఘానికి చెందిన ఎన్నికైన ప్రజా ప్రతినిధులను సన్మానం ఆశీర్వచనంకై భువనగిరి పట్టణంకు రావడం జరిగిందని తెలిపారు. భగవత్పాదం రేణుకాచార్యులచే కొలనుపాక ఆలయం నిర్మాణంతో దేశంలోని అనేక ప్రత్యేకత విశిష్టలతో పాటు అన్ని కులాలకు మఠాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ సమాజానికి చైతన్యంతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కార్యక్రమంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పిఏసిఎస్ చైర్మన్ జిల్గు సతీష్, పిఏసిఎస్ డైరెక్టర్లు బొమ్మల రామారం, ఆత్మకూరు నరేష్, హరిబాబులతో పాటు రాష్ట్ర జనరల్ సెక్రటరీ సంకటాల సోమేశ్వర్, జిల్లా అధ్యక్షులు జిల్గు అడివప్ప, పట్టణ అధ్యక్షులు భద్రప్పలను ఘనంగా సన్మానించారు. వెల్కమ్ టు స్టార్ 9. వీరశైవ లింగబలిజ సంబంధించినటువంటి గురువు ఈరోజు భూమికి రావడం జరిగింది. వీరశైవ లింగాయతలో ఉన్నటువంటి అంటే జీవన స్థితిగతులు, సమాజ పరిస్థితులు, తర్వాత వాళ్ళు ప్రభుత్వ పరంగా కానీ సమాజ పరంగా కానీ ఏం ఆశిస్తారు, ఏం చేయాలనే ఉద్దేశం ఉంది. ఈరోజు రావడానికి ఇలా కారణాలు ఏంటంటే గురువుగారితో పరిచయం చేసుకుని మాట్లాడతాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం. సోమలింగ శివాచార్య మహాస్వామీజీ సంస్థాన్ మఠ్ బిచ్కుంద, కామారెడ్డి జిల్లా, తెలంగాణ. ఈరోజు భువనగిరిలో సమాజం యొక్క పిఎస్సిఎస్కి ఎన్నికైనటువంటి అధ్యక్షులకు మరియు కార్యవర్గ సభ్యులకు సమాజం తరపున, భువనగిరి సమాజం తరపున మరి వారికి సన్మాన కార్యక్రమం, మరి అదే ప్రకారంగా ఆశీర్వచన కార్యక్రమం వేయడానికి వచ్చిన మరి సమాజం వీరశైవ సమాజం అనేటువంటిది తెలంగాణలో 25 లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఏకత్రితం చేయడానికి సమాజము మరి ఇది యొక్క బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో అందరినీ కలుపుకుపోయినటువంటిది. కొన్ని వేల సంవత్సరాల క్రితం కొలనుపాకలో రేణుకాచార్యుల భగవత్పాదలు అన్ని మఠాలు, అన్ని కులాల మఠాలు స్థాపించినటువంటి ఏకైక స్థాపనాచార్యులు ఉన్నారంటే భగవత్పాద రేణుకాచార్యుల వారు ఉన్నారు. కాబట్టి మన హిందూ సనాతన ధర్మాన్ని మరి నలుమూలల దిశను ప్రచారం చేసినటువంటి భగవత్పాద రేణుకాచార్యులు దీంట్లో శ్రీశైలం, కాశీ, ఉజ్జయిని, కేదార్, రంభాపురి 5 పీఠాలున్నాయి. ఈ 5 పీఠాల కింద కొన్ని వేల మఠాలున్నాయి. ఆ మఠాలు మరి సమాజంలో మరి ప్రతి ఒక్కరిని ధర్మబోధ చేస్తూ మరి ఆచారమే స్వర్గం, అనాచారమే నరకం, దీనికి నీవే ప్రమాణ కూడల సంగమ దేవా అని చెప్పాడనమాట. మరి బసవేశ్వరుడు మూఢనమ్మకాలన్నిటిని త్యజించి మరి వర్క్ ఈజ్ వర్షిప్, కాయకమే కైలాసం అనే పుట్టను కొట్టిన పాము సత్సునే అయ్య, అఘోర తపము చేసిననేమి అంతరంగాత్మశుద్ధి లేదని ప్రతి ఒక్కరు కూడా కాయకం అనేటువంటి చేయాలి. ఆ కాయకం ద్వారానే మనకు మరి ఆనందం అనేటువంటిది దొరుకుతుంది. కాబట్టి మరి బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో చేసినటువంటి మోదీ గారు కూడా లండన్లో మరి బసవేశ్వరుని యొక్క స్టాచ్యూని ఆవిష్కరించారు. వారి యొక్క సమాజానికి వీరశైవ సమాజానికి కాకుండా మరి అన్ని సమాజాలకు మరి మార్గదర్శనం ఇచ్చేటువంటి వారు ఎవరంటే మహాత్మా పులే, మహాత్మా గాంధీ, అదే ప్రకారంగా మహాత్మా బసవేశ్వరుడు అనేటువంటి వారు చాలా సుందరమైనటువంటి వీళ్ళు ఎవరంటే వీడు మావాడు అనేటువంటి వచనం ద్వారా అందరినీ ఏకత్రితం చేసి వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి ఉద్దేశంతో ఎవ్వరూ ఉచితంగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా కాయకం అనేటువంటి ఏదైతే చేయండి కాయకం చేయాలి, నిష్ఠతో చేయాలి. ఎవరిది ఒకరిది తానొవ్వక తానొప్పించక తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లు బసవేశ్వరుడు ఇద్దరిని ఎవరిని కీర్తించకుండా అందరూ కూడా సమానం ఉండలేటువంటి యొక్క వీరశైవ యొక్క తత్వం. జీవన శైలి విధానం, విశిష్టత, ప్రత్యేకత ఏ రకంగా చూడవచ్చు, ఏ రకంగా వీరశైవం అంటే నొసలికి విభూతి, మెడలో మరి లింగధారణ అనేటువంటిది ఇది మా యొక్క చిహ్నం. మరి ప్రతిరోజు కూడా లింగదేహి సదాశుచి అన్నారు. ఎవరిపైన శరీరం పైన లింగధారణ ఉంటుందో వారు సదాశుచి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లింగధారణ అనేటువంటి గురు ద్వారా మరి ఇష్టలింగాన్ని 7 నెలలు ఉన్నప్పుడే గర్భదీక్ష అనేటువంటి చేస్తారు. అప్పుడు లింగం అనేటువంటిది ఇస్తారు. కావున ఆ లింగాన్నే మరి జీవిత పర్యంతం అన్నీ కూడా విడిచిపెట్టాలి. ఇల్లు ఇక్కడే విడిచిపెడతాం, భూమి ఇక్కడే, ధనం ఇక్కడే విడిచిపెడతాం, బాంధవులందరినీ విడిచిపెడతాం. మా ఎంబడి వచ్చేటువంటిది గురు ఏదైతే ఇచ్చాడో ఇష్టలింగం అది మాత్రమే వస్తుంది.
గురిచ్చినటువంటి మంత్రం మాత్రం వస్తుంది. కాబట్టి దీన్ని ఇడవకుండా తప్పకుండా ఆచరణ చేయాలనేటువంటిది వీరశైవ యొక్క ధర్మం యొక్క తత్వం. స్వామీజీ, ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా కానీ సమాజపరంగా కానీ అంటే కొంత ఎటువంటి ప్రభావం ఉంది మీకు? ఏ రకంగా చూడబోతున్నారు భవిష్యత్తులో పరిస్థితుల్లో? మీరు ఏమైనా ఆశిస్తున్నారా పాలకులు? అంటే కాకి, ఖావి, ఖాది ఈ మూడు అన్నమాట. సమాజంలో ఇవి మూడు సరిగా ఉంటేనే సమాజం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాకి అనేటువంటిది పోలీసులు, కావి అనేటువంటి స్వాములు, ఖాది అనేటువంటి రాజకీయ నాయకులు, ఇవి మూడు సమానంగా వెళ్తేనే మరి దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పాత్రలో స్వామీజీ గారు సమాజాన్ని నడపడంలో మరి అవశ్యం ప్రత్యావశ్యకం. కాబట్టి ఏ పార్టీ ఉన్నా సరే మరి దాంట్లో మనము సమాజం యొక్క సేవ చేస్తున్నాం. కాబట్టి వారు గుర్తించి మఠానికి వస్తారు, వారికి ఆశీర్వాదం అనేటువంటిది ఇస్తాం. ఎవరైనా ఉండని వాళ్ళు సమాజం సేవ చేయాలి. లీడర్ అంటేనే సేవకుడు అన్నమాట. ఆ లీడర్ ఎవరున్నా సమాజం ఈ కులం ఆ కులం అనేటువంటి గారు సమాజం యొక్క సేవ అనేటువంటి చేయాలనేటువంటి భావంతో వారికి ఉపదేశం చేస్తాం. కాబట్టి వారు మఠానికి వస్తారు. ఏ పార్టీ అయినా మనము వాళ్ళకు మంచి మార్గం చేయాలి, జనాలను సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇప్పటివరకు రాజకీయంగా మీ దాంట్లో గుర్తింపు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తర్వాత మీరు ఏ రకంగా అంటే రాజకీయంగా ముందుకు పోవడానికి మన ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎట్లా ఏ రకంగా ఉంటున్నారు? ఇప్పటి వరకు రాజకీయంగా అంటే మా బీబీ పటేల్ గారు వారు పునాలుండ్రి వారికి తీసుకొచ్చి మేము ఇక్కడ ప్రచారం చేసి వాళ్ళకి ఎంపిక చేశాం. అదే ప్రకారంగా సురేష్ శెట్కార్ గారు ఉన్నారు. మరి ఇంకా చాలామంది కూడా సర్పంచులు మా ఏరియాలో కూడా చాలా సర్పంచులు కూడా ఉన్నారు. మన వాళ్ళను చైతన్యం పరచాలన్నమాట. చాలా జ్ఞానవంతులు మా వాళ్ళు, నిష్ఠావంతులు మరి వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఒక చైతన్యం చేయాలనేటువంటిది సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా మీటింగ్ పెట్టి అందరినీ చైతన్యం, ఏ పార్టీలైనా ఉండని వారు ముందుకు వెళ్ళాలి. సమాజం వారి వెనుకండి వారిని ముందుకు నడిపేయడానికి సమాజం వాళ్ళందరూ కూడా కష్టపడాలి అనే ఉద్దేశంతో పర్యటన ఉద్దేశం ఈరోజు ఈ ప్రాంత పర్యటన సమాజాన్ని ఏకత్రితం చేయాలి, సంఘటితం చేయాలి. మరి సోమేశ్వర్ గారు పిలిచారు, మీరు రావాలని. నాది ప్రథమంగా నేను కొల్లనపాకకు వస్తూ పోతుంటాను. మరి ఇక్కడ సమాజం అనేటువంటిది మాకు పరిచయం లేకుండా ఇప్పుడు పరిచయం అయింది. కాబట్టి ఈ సమాజము తనని విడిచిపెట్టి మనకు భగవంతుడి మనం లేవు. కాబట్టి సమాజానికి వచ్చి నేను లేను, మాకు విడిచి వాళ్ళు లేరు. కాబట్టి సమాజాన్ని మా స్వాముల యొక్క కర్తవ్యమే సమాజం, వీళ్ళే మా బంధువులు. కాబట్టి వీళ్ళతో మేము మమైకమై ఉండి వాళ్ళకి సన్మార్గంలో నడిపించేదే గురు యొక్క తత్వం. ముందు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముందు కార్యక్రమాలు మరి సమాజం మరి జగద్గురు వారి యొక్క రంభాపురి గారి యొక్క పీఠం ఉంది. కాబట్టి ఇక్కడ సమాజం యొక్క కొన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటిది అతి త్వరలోనే మరి కొలనుపాక క్షేత్రానికి కర్ణాటక సీఎం గారు డీకేష్ మొన్ననే మాటిచ్చారు. నేను 2-3 నెలల్లో అక్కడ వచ్చి దర్శనం చేసుకుంటానేటువంటి వారు రంభాపురి జగద్గురు వీర గంగాధర శివాచార్య గారి యొక్క శిష్యుడు అన్నమాట. వారు తప్పకుండా